హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ముఫాసా ద లయన్ కింగ్, యాక్టెడ్ బై ముఫాసా గారు అండ్ వాయిస్ ఓవర్ బై మహేష్ బాబు గారు. తెలుగులో రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎందుకు నవ్వు వచ్చిందంటే ఫ్లోలో ముఫాసా గారు అనేసాను కదా లయన్ని కూడా, అందుకు నవ్వు వచ్చింది. అండ్ ఈ మూవీని అయితే నేను 3Dలో చూశాను, తెలుగులో చూశాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ముఫాసా ద లయన్ కింగ్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, పర్లేదు, బాగానే ఉంది. అంటే బేసిక్గా ఇందులో పెద్ద ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఏముండదు, సింపుల్ స్టోరీ ఏముంటుంది. అంతకుముందు లయన్ కింగ్ చూసుకున్నా అంతే, దీంట్లో అయినా అంతే, సింపుల్ స్టోరీ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కారణంగా కథ కొంచెం వేరే వైపు తిరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక పాజిటివ్ ఎండింగ్లోకి వస్తుంది. సో బేసిక్గా లయన్ కింగ్ ప్యాటర్న్లోనే వెళ్తుంది కంప్లీట్గా. కాకపోతే బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు లయన్ కింగ్ ఆల్రెడీ వచ్చేసింది కదా ఫస్ట్ ఒక సినిమా, సో దానికి ప్రీక్వెల్ కదా ఇది. సో అందులో ఆల్రెడీ ఏవైతే పాయింట్లు చూపించారో వాటిని ఎక్స్ట్రాడినరీ వేలో ఇందులో కనెక్ట్ చేశారు. అంటే అక్కడ అలా జరగడానికి ఇక్కడ కొన్ని కారణాలు అవ్వాల్సి ఉంటుంది కదా. సో ఆ కారణాలని చాలా బాగా చూపించారనమాట. అంటే ముఫాసా ఎలా రాజయ్యాడు, ముఫాసా ఎందుకు అంత పవర్ఫుల్ అయ్యాడు, ఇప్పుడు ఎవరిని చంపడం ద్వారా ముఫాసా గ్రేట్ అయ్యాడు, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఉన్నాయి. అవనే కాదు, ప్రతి పాయింట్ని పర్ఫెక్ట్గా చూపించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోతి ఒకటి ఉంటుంది, ఆ కోతి చేతికి ఆ కర్ర ఎలాగొచ్చింది, ఆ తర్వాత మొత్తం అందరూ ఎలా చేరారు, ఆ తర్వాత ఆ సింహాసనం ఎలా ఫామ్ అయింది, ప్రతిదీ కూడా. అంటే ఫస్ట్ దాంట్లో చూపించిన విజువల్ కానీ, స్టోరీ కానీ, క్యారెక్టర్ కానీ ఏదైనా సరే దానికి ఎక్స్ట్రాడినరీ వేలో పర్ఫెక్ట్ కనెక్షన్ చూపించారనమాట. ఎందుకు అక్కడ వాళ్ళు ఫామ్ అయ్యారు, వాళ్ళందరూ ఒక చోటకి ఎందుకు చేరారు అనేది చాలా అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ చూపించారు. అది బాగా అనిపించింది. బట్ ఓవరాల్గా స్టోరీ అయితే మాత్రం అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు, కొంచెం సింపుల్ బేసిక్ లైనే, అది పాయింట్ అనమాట. సేమ్ లైక్ లయన్ కింగ్, కొంచెం ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే, అంత మించి చేయట్లేదు. అండ్ ఇక మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ విషయానికి వచ్చినట్టయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓ పక్క సర్కాజం కావచ్చు, మరొక పక్క ఎమోషనల్ డైలాగ్స్ కావచ్చు, మరొక పక్క కొంచెం లవ్లీ డైలాగ్స్, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా పడ్డాయి ఆయనకి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ అయితే వచ్చింది మహేష్ బాబు గారి నుంచి, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో విజువల్స్ అయితే చాలా బాగుంటాయి ఈ కైండ్ ఆఫ్ సినిమాల్లో. హాలీవుడ్ సినిమాలు బేసిక్గా ఇలాంటి సినిమాలు విజువల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. సో ఆ ప్రకారంగా విజువల్స్ అయితే కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఏమంటే ఒకటే పెద్ద మైనస్ ఏంటంటే, సినిమాలో పాటలు ఒక 5 ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 3, సెకండ్ హాఫ్లో ఒక 2 పాటలు ఉంటాయి. అవి పాటలు కాదు యాక్చువల్గా, అవి మాటలనే పాటల్లా మార్చారు. అంటే వాళ్ళ మధ్య కన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ కన్వర్జేషన్స్ని మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో పెట్టేశారు. సో అది వచ్చిన ప్రాబ్లం అనమాట. అంటే మనకి నడుస్తూ ఉంటారు, దాని గురించి పాట, చంపాలి అనుకుంటాడు ఒకడు, ఆ చంపుతాను అని చెప్పడం కోసం ఒక పాట. సో ఇలా ఉంటుంది అనమాట మొత్తం. సో ఆ 5 పాటల్లో 2 పాటలు బాగుంటాయి. కోరుకున్న ఓ సోదరుణ్ణి అదొకటిని, తర్వాత ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుంది ముఫాసాకిని షరాబి అనుకుంటా, సో ఆ లేడీ సింహం పేరు. సో ఆ రెండింటికి మధ్య ఒక డ్యూయట్ సాంగ్, ఈ 2 బాగానే ఉంటాయి. మిగతా 3 అంతేం అనిపించు, ఆ తుంబాడు తెలుగు డబ్బింగ్ పాటల్లాగే అనిపిస్తాయి అవి అయితే మాత్రం. సో అది సిచ్యువేషన్. అండ్ ఫన్ అయితే మాత్రం బాగా వర్కౌట్ అయింది. చాలా క్యారెక్టర్స్ నుంచి ఫన్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది, అవన్నీ కూడా బాగానే అనిపిస్తాయి. మధ్యలో చిన్న చిన్న డైలాగ్సే భలే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. గొడ్లకు ఒక కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటాం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో బేసిక్గా ఫన్ కూడా బాగానే జనరేట్ చేసింది సినిమాలో. సో ఓవరాల్గా చాలా ఎలిమెంట్స్ అయితే బాగానే ఉంటాయి. ఇంకా యానిమల్ విజువల్స్ అవన్నీ కూడా 100% పర్ఫెక్ట్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ పరంగా ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం అనిపించదు. అంటే మనకి ఎక్కడ చిన్న డిఫరెన్స్ కూడా తెలియదు, కంప్లీట్గా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన ఫీలింగ్గా వస్తుంటుంది. అండ్ ప్రతిదాన్ని బాగా కనెక్ట్ చేశారు, స్కార్ని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, అందరినీ బాగా కనెక్ట్ చేశారు. సో అది కూడా బాగా అనిపించింది. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ అని చెప్పొచ్చు.
సో అది గైస్ మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కోసం ఏది చెప్తాం చెప్పండి, మొత్తం అంతా విఎఫ్ఎక్స్, యానిమల్స్ పర్ఫార్మెన్సెస్ కోసం ఏది చెప్తాం, అదంతా విఎఫ్ఎక్స్లో చేసిందే కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం. విఎఫ్ఎక్స్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డెఫినెట్గా మంచి కాన్సెప్టే తీసుకున్నారు. ఒక బ్యాక్ స్టోరీని తీసుకొని ఒక కథను చెబుతున్నట్టుగా చెబుతూ ఈ స్టోరీ మొత్తాన్ని కూడా మనకి చూపించడం అనేది నిజంగా బెస్ట్ పార్ట్. సో బాగా ఎస్టాబ్లిష్ చేశారు, అంటే ముఫాసా యొక్క గ్రేట్నెస్ని చాలా క్లియర్గా చూపించారు. అది మెయిన్ అనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ముఫాసా ఎంత తెలివైనడు, ముఫాసా ఎంత బలవంతుడు, ధైర్యవంతుడు, ముందుండి నడిపించేవాడు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అది బాగా అనిపించింది. సో డైరెక్షన్ పరంగా కూడా గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఎక్కువేం లేదు, సో దాని గురించి చెప్పడానికి ఏం లేదు. సాంగ్స్ అయితే చెప్పే కదా, 5 పాటలు ఉన్నాయి. 2 పాటలు బాగానే ఉంటాయి తెలుగు డబ్బింగ్లో, మిగతా 3 పాటలు ఏం లేవనే చెప్పాలి. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ ముఫాసా ద లయన్ కింగ్ సినిమా గురించి చెప్పాలంటే డెఫినెట్గా ముఫాసా ద రియల్ కింగ్ అన్నట్టయితే మాత్రం చూపించారు. స్టోరీని కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు. లయన్ కింగ్ ఏమో కానీ ద రియల్ కింగ్ అనే ఒక మీనింగ్ వచ్చేలాగా స్టోరీని అయితే తీసుకెళ్లారు. సో అదైతే బాగా అనిపిస్తుంది. బట్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ అనే ఫీల్ అయితే రాదు. అంటే బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్, అది ఏంటనేది 100% ఎగ్జాక్ట్గా తెలియట్లే. అది వచ్చిన పాయింట్. ఏదో మిస్ అయింది, ఏదో చిన్నది మిస్ అయింది, ఎందుకో ఫుల్ఫిల్ అవ్వలే, అలాంటి ఫీల్ ఉంటుంది కదా. సో లాస్ట్గా ఆ ఫీల్ ఉంది కానీ ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.6 out of 5. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.